రాజు అనుకుంటా సైన్ చూడండి, వీళ్ళేమో గుంజుకుపోతున్నారు. వీళ్ళు చనిపోయిన వాళ్ళు గుంజుకుపోతారు అనుకుంటా. యమలోకం యమదూతనంటీన ఫ్రెండ్స్. ఇక చూడండి నరకలోకంలో దారి కూడా ఎలా ఉంది. వామ్మో భయం వేస్తుంది కదా ఫ్రెండ్స్. చూడండి గాయ్స్, అమ్మో ఇలా పొడి చేస్తారు, కట్టి శిక్షలు వేసేది కూడా ఉంది ఫ్రెండ్స్. గాయ్స్ ఇక చూడండి ఒకసారి ఎలా ఉందో. వామ్మో నరకలోకంలో ఇట్లా ఉంటుందా యమలోకం నరకలోకం. వామ్మో చూడండి గాయ్స్ ఒకసారి ఇలా కట్టేశారు. వీళ్ళతోనే చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ఇక్కడ ఎవరిని ఎలా చంపుతాయి అనేది ఇక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఆవులని బాధ పెడతాయి, ఇలా మనుషులని ఇలా మోసం చేస్తాయి, ఇలా ఇదిగోండి మేకను నరికితే ఇలానంట, అంటే మనుషులు ఇలా నరుకుతారంట. ఆవుని ఇట్లా చూస్తే ఇలా అంటే పైన ఒక స్ట్రక్చర్ కనిపిస్తుంది కదా, మనం ఏం చేస్తే ఈ లోకంలో నరకలోకంలో యమలోకంలో ఇలా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి ఇలా ఆడవారిని ఏదైనా చేస్తే ఇలా చూడండి ఫ్రెండ్స్. నరకలోకము పాము చాలా దారుణంగా ఉంది. ఇంకా ఇదిగోండి పైకి వెళ్తున్నాం. ఏ ఫ్రెండ్స్ వాటర్ ఉంది, మేబీ ఇది ఏ దారిగా తెలీదు. వాటర్ ఉంది. ఏం కాలేదా? గంగా నది ఒడ్డున ఉన్న క్షేత్రము కాశీ అంట. కైలాసగిరి, అమర్నాథ్, హరిద్వార్, కాశీ, బద్రీనాథ్, కేదార్నాథ్, అమర్నాథ్, కైలాసం, వెండికొండ, కైలాసగిరి ఎత్తైన దశంకంఠ రావణుడు అన్నీ ఇక్కడే ఉన్నాయి అనుకుంటా ఫ్రెండ్స్. వాటర్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఇగోండి చాలా వాటర్ ఉన్నాయి. వాటర్ అయితే చాలా ఉన్నాయి. మేమైతే అలాగే నడుస్తున్నాము. చూడండి గాయ్స్ చాలా బాగుంది. ఇక్కడికి వచ్చినందుకు టికెట్ 350 అని అనుకున్నాము, కానీ ఇక్కడికి వచ్చినందుకైతే చాలా హ్యాపీగా ఉంది.